ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ప్రియ భగవద్వందనలు నమస్కారం. ఈరోజు మనం బాలరామాయణంలోని యుద్ధకాండం శ్లోకాంశము. తతో సుగ్రీవ సహితో గత్వా తీర మహోదదే సముద్రం క్షోభయామాస శరీరాదిత్య సన్నిభైః. తతః పిమ్మట రాముడు సుగ్రీవ సహిత సుగ్రీవునితో కూడినవాడై మహోదధే మహాసముద్రం యొక్క తీరం ఒడ్డును గూర్చి గత్వా వెడలి ఆదిత్య సన్నిభై సూర్యుని వలె తేజోవంతములకు శరైః బాణముల చేత సముద్రుని క్షోభయామాస కల్లోలమనర్చెను. హనుమంతుడట్లు సీత వెనుకి ఈ తెలుపగా రాముడు సుగ్రీవ సహితుడై సముద్రుని కడకేగి సముద్రుడు మార్గము ఉండటచే కోపించి సూర్యుని వలె తేజోవంతములకు బాణముల సముద్రములు కల్లోలమనర్చెను. 79. దశ్యామాచాత్మానం సముద్రః సరితాం పతిః సముద్రవచనశ్చైవ నలం సేతుమహారయే. సరితాం నదులకు పతి భర్తకు సముద్రుడు ఆత్మానం తన నిరూపను దశ్యామాస చూపెను. సముద్ర వచనాచ ఏవ సముద్ర సూచన అనుసరించి నలునిచే సేతు వంతును అకారయత్ నిర్మింపజేసిన. నదీపతియగు సముద్రుడు రాముని కోపం ఎదిరి తన నిజరూపంతో రాముని నుంచి సముద్రుని మాట విని రాముడు నలుడ వానర శ్రేష్ఠ సముద్రునిపై సేతువు నిర్మింపజేస్తుంది. తేన గత్వా పరిమిలంక్వా హత్వా రావణమాగవే రామాసీతమనుప్రాప్య పరాం వ్రీడముపాగమత్. తేన ఆ సేతువుచే లంకానగరమును గూర్చి గత్వా వెడలి రావణుచ అహవే యుద్ధమునందు హత్వా చంపి రాముడు సీతం అనుప్రాప్య చేరి వరాం మిక్కిలి వ్రీడాం సిగ్గును ఉపాగతం పొందును. ఆ సేతు మార్గము రాముడు లంకను చేరి యుద్ధము రావణుని చంపి సీతను సమీపించి చిరకాలం పరుని ఇంట నుండిన ఏమి నెట్లు స్వీకరించడానికి మిగిలి సిగ్గుపడి. ఉవాచ తతో రామ పరుషం జన సంసది అనుష్యమానా సా సీత వేస జలం. తతహంత రాముడు జన సంసది దేవతల మునగవారు పలువురిలో తాం సీతను పరుషం కఠినముగా వాచ పలికను. అమృష్యమాన సమీపలేనిదై సతీ ప్రతివ్రతయగు సా సీత ఆ సీత జ్వలనం అగ్ని వేసం ప్రవేశించను. అంతన రాముడు దేవాదులను చూస్తుండగా నీవు నేత్రలోకి దీపములే ప్రతికూలరాలు అని ఇట్లు పరుషముగా మాట్లాడు. ప్రతివతకు సీత తన భర్త పలికిన కఠోర వాక్యలో సమీపలేక అగ్ని ప్రవేశం చేశాను. తతో అగ్నివచన సీతాం జాత్మా వీత కల్మషాం భవో రామ సంప్రహంస పూజిత సర్వదేవతై. 82వ శ్లోకం. తతః పిమ్మట రాముడు అగ్ని యొక్క మాటల వలన సీతను విగత కల్మషాం తొలగిన పాపం గలదానిగా జాత్వా తెలుసుకుని సంప్రహుష్ట ఆనందించిన వాడే సర్వదేవతై సకల దేవతలచే పూజింపబడిన వాడే భగో ప్రకాశించను. అట్లు సీత అగ్ని ప్రవేశం చేసిన పిమ్మట అగ్ని మాట చే సీత ఏ దోషము లేదని గుర్తించి రాముడెంతో సంతోషించిన వాడై సర్వదేవతలతని ఆ ధర్మరక్తను ప్రశంసింపగా నంతే ఓ ప్రకాశం. కర్మణా తేన మహత త్రైలోక్యం సచరాచరం సదేవస్య గుణం దృష్టం రాఘవస్య మహాత్మన. 83వ శ్లోకం. మహాత్మన మహాస్వభావం గలవాడవు రాఘవస్య రాముని యొక్క మహత గొప్పదేవు తేన కర్మణ ఆ పనిచే సచరాచరం స్థావరజంగమ నా హితమైన త్రైలోక్యం 3 లోకములతో సంతోషించను. మహాత్ములకు రాముని ప్రశంసార్హము రావణ వదచే స్థావరజంగాత్మకములకు ముల్లోకములకు దేవతలు ఋషులు ఎల్లరూ ఆనందించే. స్వస్తి. జయ శ్రీరామ్.